అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో ఇలా 2 లేయర్స్ ఆఫ్ ఆరెంజ్, నెక్స్ట్ yellow ఫ్లవర్స్ అనేవి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈ ఆకులు అనేది రిలీజ్ చేసేయాలి. కీ పాప క్యాప్చర్ చేస్తుంది, అది కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. కీ పాప వీడియో మ్యాన్. సో కెమెరా క్యాప్చర్ చేస్తుంది. అమ్మ కొన్ని కట్టాలు కావాలమ్మా ఇంకా. అవునా, తెచ్చిస్తా. అది మేకింగ్ ఆఫ్ బతుకమ్మ, సద్దుల బతుకమ్మ స్టార్టెడ్. రౌండ్ బతుకమ్మ డన్. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై వరల్డ్. తెలంగాణ ఫెస్టివల్ వచ్చేసింది, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. సో బతుకమ్మ పండగ. ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చా సద్దుల బతుకమ్మ కోసము. అండ్ బతుకమ్మ ప్రిపరేషన్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సద్దుల బతుకమ్మ ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో అందుకని వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నాను, పిల్లలు పుట్టిన తర్వాత ఐ మీన్ టు సే. అండ్ ఇప్పుడు బతుకమ్మ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, కీప్ అప్ క్లోజ్కి వచ్చేసామా. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇక్కడ మనకి ఏదైతే ప్లేట్ కావాలో ఆ ప్లేట్ అనేది తీసేసుకోండి. తర్వాత ఇలా ప్లస్ సింబల్ లాగా ఇలా పెట్టేసుకొని దారం అనేది పెట్టేసుకోండి. మనకి ఏ సైజులో బతుకమ్మ కావాలో ఆ సైజులో. సో నేను ఇక్కడ పెద్ద బతుకమ్మ చేసిన కాబట్టి ఇలా దారం అయితే పెట్టేశాను. తర్వాత పేపర్ ప్లేట్ పెట్టాను అనమాట. పేపర్ ప్లేట్ పెట్టి ఇప్పుడు ఇదేంటంటే, ఇదేంటి గుమ్మడాక, ఇది గుమ్మడాకు అనమాట. సో ఆకును అనేది మనం ఇలా పేర్చుకోవాలి. మా మమ్మ అన్నీ రెడీగా పెడితే మనం వచ్చి పేర్చేస్తున్నాం అనమాట. సో ఫుల్ క్రెడిట్స్ ఇలా తీసేసుకొని ఇలా పెట్టిన తర్వాత ఎక్కడైతే మనకు ఎక్కువ ఉందో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులోనే వేయచ్చు, ఎందుకంటే తల్లి బతుకమ్మలో ఎంత నిండుగా ఉంటే పువ్వులన్నీ అంత ఆగుతాయి అనమాట. సో ఫస్ట్ కాబట్టి పసుపు కుంకుమ వేసేసాను. అండ్ మమ్మీకి నాకు కీ పాపకి పెడుతున్నాను, తనే కెమెరామ్యాన్. ఆగమ్మా. సో ఫైనలీ కీ పాప అనమాట, మా ఇంటి మహాలక్ష్మి, మా కివి పాప, రమ్యాస్ ఏంజల్. అండ్ చూడు బతుకమ్మకి ఆది కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఎస్ ఆది, బంతి పూలకి ఇలా పుల్లలు అనేది కుచ్చేస్తున్నాడు అనమాట. అండ్ మమ్మీ ఆకులన్నీ రిల్లేస్తుంది. సో మమ్మీ ఇక్కడ ఉంది. అండ్ బతుకమ్మకి ఇలా పెట్టేసి పూజ చేసేసాం కదా. ఇప్పుడు బతుకమ్మ మేకింగ్ అనేది చూపిస్తాను. కీ పాప వీడియోగ్రాఫర్ అనమాట. సో షీ విల్ షూట్ మై వీడియోస్. మమ్మీ ఓకేనా, బతుకమ్మ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఇప్పుడు ఓకే, మేము అందరం అందిస్తాము, నువ్వు పేరుస్తావు. ఓకే, నేను కూడా అమ్మకే హెల్ప్ చేస్తున్నా. అవునా, ఏం చేస్తున్నావు? అది కట్టెలేమో ఇక్కడ పెట్టి గట్టిగా ఇట్లా అంటున్నా పువ్వుల మీద. అప్పుడు అమ్మకి హెల్ప్ అయిపోతుంది కదా. అది చూడు చెరుకు కివి, నువ్వు నన్ను చూపిస్తున్నావా బతుకమ్మ చేసేది? నేను ఇగో ఇలా వన్ లైన్ ఇలా తీసేసుకొని ఇలా పెట్టేస్తున్నాను. అమ్మ బతుకమ్మ చేస్తుంది, అది అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. కీ పాప వీడియో క్యాప్చర్ చేస్తుంది, ఇవన్నీ పోకుండా. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిడ్స్ అండ్ మై వరల్డ్. ఎస్ ఆది, థ్యాంక్ యూ సో మచ్ ఆది. పాప మాది కూడా తెలిసింది. ఇలా ఆల్రెడీ మనం ముందే పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా వరుసలు అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇలా ఆకులని ఇందులో వేసేయాలి. ఇవి మంచిగా చూపిస్తున్నావా అమ్మది క్లోజ్గా? బతుకమ్మ చేసే చూపించాలా, ఫస్ట్ ఫోకస్ బతుకమ్మ పైన ఉండాలి. ఇవన్నీ ఇలా పెట్టేసినాం అనుకో బతుకమ్మ అనేది ఆగుతుంది. అది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ఇలా కట్ చేస్తున్నా, ఎందుకంటే పువ్వులు గట్టిగా మంచి ఆగాలి అంటే మనం పొట్టలో ఇవన్నీ పెట్టామనుకో పువ్వులు గట్టిగా ఆగుతాయి అన్నమాట. సో నేను ఏమనుకుంటున్నానంటే కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకని 2 లేయర్స్ అయితే ఇప్పుడు ఆరెంజ్ వేసా. నెక్స్ట్ ఎల్లో అనమాట. ఎల్లోకి అది మొత్తం ముందే
పుల్లలన్నీ పెట్టి రెడీగా పెట్టాడు. సో ఇందులో పొట్టలో కొంచెం ఇదంతా పెట్టామనుకో అయిపోద్ది. అందుకే మమ్మీ ఇలాంటి ఫ్లవర్స్ కూడా తెచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా రిల్ వేసామనుకో అప్పుడు కూడా మంచి ఆగుతుంది అనమాట. సో అందుకని మనము ఇలాంటి ఫ్లవర్స్ని పెట్టేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇవి ఒకసారి బతుకమ్మని మంచి చూపిస్తున్నావు కదా, నిండు వస్తుంది కదా. సో ఇది 2 లేయర్స్ పెట్టినా. మా కీ పాప చెప్పింది 2 లేయర్స్ పెట్టమ్మా మంచిగా కనిపిస్తుంది ఆరెంజ్ అంటే పెట్టిన. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో ఫ్లవర్ చెప్పింది ఆమె, అందుకని ఎల్లో పెడుతున్నాను. ఓకేనా? గట్టిగా వేస్తామ్మా. ఓకే. అదేమో అన్నీ ఇలా పువ్వులకి పుల్లలు పెడుతున్నాడు మంచి ఆగడానికి. అది కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు కదా. అది అమ్మ కట్టెలు అయిపోయినాయమ్మ చూడు, ఈ ఒక్కటే ఉంది. ఓకే, మళ్ళీ కట్టెలు తెచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మ రౌండ్గా పెట్టింది, సర్కిల్ షేప్లో వచ్చింది, మధ్యలో ఆకులు వేసింది. మళ్ళీ ఇంకా ఆకులు వేయాలరా, ఇలా ఆకులు వేస్తూ ఉంటేనే బతుకమ్మ. అండ్ 2 లేయర్స్. 2 లేయర్స్. ఇప్పుడు మళ్ళీ ఆకులు వేస్తుంది. ఈ ఆకులు అమ్మ మేకింగ్ ఆఫ్ బతుకమ్మ. అమ్మ అమ్మ మేకింగ్ ఆఫ్ బతుకమ్మ అట్ అమ్మమ్మస్ హౌస్. బతుకమ్మ చేయడంలో అన్నిటికంటే మెయిన్ పార్ట్ ఏంటంటే బతుకమ్మ పొట్ట నింపడమే. బతుకమ్మ పొట్టలో ఇవన్నీ వేయాలన్నమాట, అన్ని ఆకులు అలములు అన్నీ. ఈ ఆకులు అమ్మ ఇస్తుంది. దిస్ లీవ్స్ షీస్ పుట్టింగ్ ఇన్ దిస్. అమ్మమ్మ టు పుట్టింగ్. అమ్మ మేకింగ్ ఆఫ్ బతుకమ్మ. టూ లేయర్స్. అమ్మ బతుకమ్మ పొట్ట నింపడం అయిపోతే ఆరెంజ్ ఫ్లవర్స్ లేయర్ స్టార్ట్ చేయి. నేనేమో ఇప్పుడే ఆరెంజ్ చేయాలా, మళ్ళీ ఎల్లో వద్దా? వద్దు. కీ పాప ఏది చెప్తే అదే వింటాను. ఐఎమ్ లైక్ కీ పాపస్ డాల్. ఎందుకంటే కీ పాప నేనేమో ఇప్పుడేమో కట్టేలేస్తాను, ఆరెంజ్ వేస్తుంది. అది ఫ్లవర్స్ ఇట్లా కూర్చుతున్నాడు. అమ్మ మేకింగ్ ఆఫ్ బతుకమ్మ. ఎన్నిసార్లు చెప్తావు?
మా మమ్మీ తెలివిది, నేను మందార పువ్వుతో ఎండ్ చేస్తా అంటే లేదు గుమ్మడి పువ్వు పెట్టాలి అని చెప్పేసి గుమ్మడి పువ్వు అనేది ఎండ్ చేసింది అనమాట. అండ్ ఇలా బతుకమ్మ. అమ్మా ఈ పువ్వులేమో నాకు గోల్డెన్ లీవ్స్ గానే అనిపిస్తుంది. అవునా, అట్లా అనిపిస్తుంది. సో ఫైనలీ దిస్ ఇస్ అవర్ బతుకమ్మ అనమాట. ఫైనలీ ఇలా గుమ్మడి పువ్వుతో ఎండ్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ హౌ బతుకమ్మ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫైనల్ టాస్క్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇలా దారం తీసేసాం కదా, ఆ దారంతో ఇప్పుడు మనము ముడి వేయాలి. సో దట్ బతుకమ్మ మంచిగా చాలా గట్టిగా రౌండ్ రౌండ్ బతుకమ్మ డన్. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఫైనల్లీ డన్ విత్ బతుకమ్మ అనమాట. సో ఫైనల్ లుక్ ఇలా ఉంది. దిస్ ఇస్ హౌ ద బతుకమ్మ లుక్స్. సో దిస్ ఇస్ హౌ బతుకమ్మ అనమాట. ఫైనల్లీ బతుకమ్మ అయిపోయింది. ఇప్పుడు మమ్మీకి ఇస్తే మమ్మీ పోయి దేవుడి దగ్గర పెట్టేస్తుంది. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ రెడీ. పోకివి దేవుడి దగ్గర పెడతారు పో అమ్మమ్మ. ఇదో కూర రెడీ. అమ్మ ఏం చేస్తున్నావు? నేను రవ్వ లడ్డు. బతుకమ్మ అయిపోయింది కదా, సో ఇప్పుడు లడ్డులు. అమ్మమ్మ 9 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేస్తుంది. సో అందుకోసమని ఒక్కొక్కటి చేస్తున్నాం. అన్నీ అయిపోయినాక చూపిస్తాం, సరేనా? లడ్డూస్. ఎస్. రవ్వ లడ్డూలు అయిపోయినాయి అండ్ నెక్స్ట్ లడ్డూలు. అండ్ ఈ లడ్డూలు అయితే తిని నేను ఎప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తింటుండే. ఇంతవరకు చాలా ఇయర్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ లడ్డూలు చూపిస్తాను, చూస్తే షాక్ అయిపోతారు. ఏంటి తెలుసా, పెసర ముద్దలు అనమాట. సో పెసరపప్పుని మా మమ్మీ నానబెట్టేసి ఉడకబెట్టింది, ఇందులోనే సోంపు వేసింది అండ్ కొంచెం డాబర్ హనీ నెయ్యి వేసింది అనమాట. అయితే వేసి ఇది పిసుకు అని చెప్పేసి అనింది, ఇలా పిసికేసాను. అండ్ దీనికి ఇదేంటి బెల్లం అనమాట, బెల్లం పెట్టేసింది, కోసిచ్చింది. యాక్చువల్గా అయితే ఇది దంగుద్దో లేదో ఇలా స్మాష్ అవ్వట్లేదు అనుకొని రోట్ అనేది రెడీగా పెట్టింది, కానీ ఇది చేయితోటే స్మాష్ అయిపోతుంది అని చెప్పేసి తీయలేదన్నమాట. సో ఇది పెసర ముద్దలు అనమాట. అయిపోయినాక చూపిస్తా. దిస్ ఈజ్ లైక్ మేకింగ్. సో మనం ఎంత బాగా చేసేసి తర్వాత ఆ బెల్లాన్ని కూడా కలిపేసేయాలి. మమ్మీ ఇలా బెల్లం వేయాలా? మొత్తం తీసేస్తా. అంతా పద్మమ్మ పర్యవేక్షణ నిధిలో చేస్తుంది. సారీ, పద్మమ్మ చెప్తుంటే నేను చేస్తున్నా. ఇదైతే బాగుంది, అంత కరెక్ట్గా రావట్లేదు తెలుగు. సో అందుకోసం అని పద్మమ్మ చెప్తుంటే నేను జస్ట్ అనుసరిస్తున్నాను అనమాట. ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ మై మదర్స్ ఫుడ్ ప్రింట్స్ అనమాట. ఆమె చెప్తుంటే నేను చేస్తున్నాను. అంత అయిపోయినాక చూపిస్తా. సద్దుల బతుకమ్మ కదా, మా మమ్మీ 9 రకాల ప్రసాదాల్లో పెడుతుంది. సో దానికోసమే అన్నీ ఇప్పుడే రవ్వ లడ్డులు చేపించింది, ఇప్పుడు పెసర ముద్దలు చేపిస్తుంది. ఇంకేం చేపిస్తుందో చూసేద్దాం. అది ఆ కలర్లు ఉంది. అది పెసర ముద్దరా, ఇది పెసరపప్పు అమ్మమ్మ ఉడకబెట్టి చేసిందనమాట. సో ఇందులో బెల్లం వేసిన, ఇప్పుడు కలిపేసి మనం ముద్దలు చేయాలి. ఇది కూడా లడ్డూలు అనమాట, 1 ప్రసాదం 1 వెరైటీ. సో ఇట్లా ముద్దలు చేసి పక్కకు పెట్టాలి అమ్మమ్మకి. ఓకేనా? దిస్ ఇస్ పెసర ముద్ద. మమ్మీ ఇక్కడ రా. ఏమైంది? ఇది ఇంత మెత్తగా అవుతుంది బాగా ఉడికినాయి. మరి ఎట్లా? ఇప్పుడు ఇట్లనే పెట్టాలా? అంతేనా? సో ఇది ఇట్లనే ఉందంట, ఇట్లనే పెట్టమంటుంది. Making laddus. Yes, this is pesar mudda. Laddus. I'm eating some bellam.
దిస్ ఇస్ పెసర్ ముద్ద. పెసర్ ముద్ద అమ్మ చేస్తుంది. బతుకమ్మ ప్రిపరేషన్. ప్రసాదం రా. ఐ లవ్ బెల్లం. అది లైక్ ఎనీథింగ్ బెల్లం. అంతా ఆల్ సెట్ అనమాట. సో మమ్మీ డాడీని పిలిచి ఒకసారి రివ్యూ తీసుకుందాం, ఎలా ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అనేది. సో బతుకమ్మ అయితే ఆల్ సెట్ అంతా అయితే ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడే మమ్మీ వాళ్ళకి అట్లా ఇచ్చారు. చూసిరా బతుకమ్మ నేను చేసింది? చూసావా? ఒకసారి రండి దేవుడి దగ్గరకు వచ్చి చూడండి, చూసి మార్క్స్ వేయండి, నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు అనేది. గుడ్, వెరీ నైస్. వావ్ రమ్య సూపర్. నిజమా మమ్మీ? ఎంతైనా పద్మమ్మని మించి అయితే కాదు కదా మమ్మీ. ఎట్లయినా ఆడపిల్ల ఆడపిల్లే, అందుకే ఆడపిల్ల అన్నారు. సూపర్ రమ్య. సూపరా మమ్మీ? ఎన్ని మార్క్స్ డాడీ? ఎన్ని మార్క్స్ డాడీ? 10 out of 10కి 10. ఇక్కడ చూడండి, కెమెరాకి చూసి 10కి 10 చెప్పండి. 100 అమ్మో మమ్మీ తెలివి బాగానే ఉంది. సీరియల్లో మహత్యం.
ప్రసాదం సాంబార్ రైస్, చట్నీ, పులిహోర అండ్ తీపనం అనమాట. సో ఆల్ గ్లోయింగ్ ఫేసెస్. సో